నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ హయాంలో ఆంధ్ర పేరిట భారీగా అవినీతి జరిగిందని చెప్పి 30 పేజీల రిపోర్ట్ను సమర్పించింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి రోజా పైన, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది కూడా. మొత్తానికి రోజా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారా? ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎప్పటి నుంచో కూడా ఆంధ్ర పైన అవినీతి జరిగినా సరే ఈవెన్ కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదు అనే మాటలు అయితే మనకు వినిపిస్తూ ఉన్నాయి. మరి మొత్తానికి దీనిపైన విజిలెన్స్ ఒక స్పష్టమైన నివేదిక అయితే ఇచ్చింది. 30 పేజీలతో కూడినటువంటి ఈ నివేదికలో భారీగా అవినీతి జరిగిందని చెప్పి వెంటనే అటు రోజా పైన కానివ్వండి, ఇటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పైన కానివ్వండి క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఇప్పటికైనా సరే రోజా కానివ్వండి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కానివ్వండి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? వీళ్ళ అంటే శ్రీమతి రోజారెడ్డి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరితో పాటు దీంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి అప్పటి శాప్ ఎండి హర్షవర్ధన్ గారు, ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ కమిషనర్ ఆయన ఇద్దరు, అంటే మొత్తం 4 మీద మిగిలిన కొంతమంది అధికారుల మీద కూడా ఇది తీవ్రంగా పరిగణించి క్రిమినల్ కేసు పెట్టమని చెప్పని విజిలెన్స్ వాళ్ళు వాళ్ళ నివేదికని ఈరోజు ప్రభుత్వానికి ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పటి వరకు మీరు అన్నట్టు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు గురించి పెద్దగా పట్టించుకుంటారో లేదో కానీ రోజారెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు, కొడాలి నాని ప్రత్యేక దృష్టి పెట్టారు రాష్ట్ర ప్రజలు. వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అరెస్ట్ క్రమంలో కొన్ని రోజులు నుంచి రోజా ఏం మాట్లాడుతుంది ఏంటని చెప్పని చూసిన ప్రతి వాళ్ళకు కూడా ఏంటి ఏం ధైర్యం, మరి ఇంత మాట్లాడుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత వెన్నకూడిపోతూ ఉంది, కళ్ళ ముందు కనపడుతుంది కదా, వాళ్ళేం మాట్లాడారు కదా, మరి ఎన్నాళ్ళు పట్టిద్ది అన్నారు. నిజమే, 21 నెల 26 రోజులు ఇవాళకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. మరి ఇన్ని రోజులు ఈ స్కాములు చేసిన వాళ్ళు కావచ్చు, ఈ దోపిడీ చేసిన వాళ్ళు కావచ్చు, గనులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, అలాగే దౌర్జన్యంగా ఆస్తులు రాయించుకునే విధానం కావచ్చు, వ్యాపారాలని లాక్కున్న విధానం కావచ్చు, భూములను లాక్కున్న విధానం కావచ్చు, ఇవన్నీ సాక్షిభూతానికి ఎవరైనా ఉన్నారంటే అందరూ ప్రజలే, బాధితులు వాళ్ళే. మరి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన. ఇప్పటికైనా మీరు ప్రశ్నించినట్లు ఇప్పటికైనా రోజారెడ్డికి, సిద్ధార్థారెడ్డికి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా, లేదంటే మహిళని రోజారెడ్డిని వదిలేస్తారా? అదే ధైర్యంతో రోజారెడ్డి మాట్లాడుతుందా? ఇవన్నీ ఏబిఎన్ పై దాడి అంశంలో కూడా రోజా గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూస్తూనే ఉన్నాను సార్. మరి ప్రజలు వాళ్ళకి పంచపక్ష పరిణామాలు పెట్టినా కూడా పెద్దగా ఆలోచించరు, ఎందుకంటే బాగా పెట్టారనుకుంటారు. కానీ ఆ పంచపక్ష పరిమాణాలు పెట్టే సమయంలో ఎదురుగా ఇలాంటి వాళ్ళు కనపడతా ఉంటే వాళ్ళు తృప్తిగా కూడా తినలేరు. ఎందుకంటే వీళ్ళ వల్ల వాళ్ళు పడ్డ బాధలు అలాంటివి, మానసిక క్షోభ అలాంటిది. అమరావతి మహిళల గురించి కావచ్చు, లేదంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల యొక్క కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, ఈ రోజా మాట్లాడే విధానం, అలాగే వాళ్ళ నాయకులు మాట్లాడే విధానం, మళ్ళీ ఈమె రిషికొండ దాంట్లో కూడా పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలోనే అది పూర్తి అవటం ఇవన్నీ జరిగింది కూడా. మరి ఇవన్నీ జరిగిన ఈమె ఇంత పెట్టయిపోయి మాట్లాడుతూ ఉంటే ఎందుకు చూస్తూ కూర్చున్నారనేది అందరి దగ్గర ఉన్నటువంటి అనుమానం. దాని నివృత్తి ఎన్నాళ్ళకైనా సరే విజిలెన్స్ రిపోర్ట్ని ఆధారంగా కనీసం అరెస్ట్ చేస్తారా అనేది తర్వాత విషయం. వాళ్ళ మీద కేసులు పెట్టి దానికి సంబంధించినటువంటి సమన్లు వాళ్ళకి పంపించేసి వాళ్ళ వివరణ కనుక కోరితే ఇది జరుగుతుంది, వీళ్ళకి శిక్షలు పడతాయి అని చెప్పిన అభిప్రాయం ప్రజల్లోకి వచ్చింది. సార్, ఒక పక్క ఆంధ్రాలో అవినీతి జరిగింది. ఇదే కాకుండా గతంలో కూడా రోజా గారు కామెంట్స్ చేశారు, నా మీద అది ఇది ఆరోపణలు చేశారు, కానీ అసలు ఇప్పటికొచ్చి చర్యలు తీసుకోలేదని. అయితే ఒక ఆంధ్రాయే కాకుండా తిరుమల శ్రీవారి టికెట్ల అంశంలో కానివ్వండి, మీరు అన్నట్టుగా పర్యాటక శాఖ మంత్రిగా తన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఈ కేసులో ఆంధ్రలో అరెస్ట్ అయితే అవి కూడా బయటకు వచ్చే అవకాశాలు నిస్సందేహంగా. ఒక కేసు ఇవాళ ఆ మీద కనుక ఇది కేసు పెట్టడం జరిగి
చర్యలు ఉపక్రమిస్తే మిగిలినవన్నీ కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. ఉదాహరణ వెంట ఒకటి యాడ్ అవుతూనే ఉంటాయి. అందుట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు తిరుమల తిరుపతి విషయంలో ఆమె పరిధి మించి వెళ్ళిన ప్రతిసారి ఎంతమందిని తీసుకెళ్ళారనేది రికార్డులో ఉంది. అలాగే 500 రూపాయల టికెట్ అంటే ఆ బస్సులో వచ్చే వాళ్ళకి, పర్యాటన కోసం వచ్చే వాళ్ళకి 500 రూపాయల టికెట్ని, 300 రూపాయల టికెట్ని ఏ స్థాయిలో అమ్ముకున్నారనే అభిప్రాయం కూడా వాళ్ళ మీద ఉంది. చూడండి, నిన్న రాధాకృష్ణ మాట్లాడిన దానికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడిన దానికి హైదరాబాద్ ఒక్కసాటే జరిగింది ఇక్కడ, కానీ తిరుపతిలో జరిగింది. కరుణాకర్ రెడ్డి, రోజా ఆధ్వర్యంలో. ఇంకెక్కడ జరగల ఆంధ్రాలో, ఇవాళ చేస్తున్నారు. అంటే ఏమిటి వాళ్ళ ధైర్యం? మమ్మల్ని ఏమీ చేయలేదు తిరుపతిలో, మేము ఏం చేసినా అని చెప్పని కరుణాకర్ రెడ్డి అదే ధైర్యంగా ఉన్నాడు, రోజా అదే ధైర్యంగా ఉంది. అంటే దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం యొక్క బలహీనతలు ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే విజిలెన్స్ విచారణ సాగుతూనే ఉండగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఒక విజిలెన్స్ వాళ్ళు ఈరోజు నివేదిక ఇచ్చారు. దాన్ని ఆధారంగా పెట్టుకుని సిట్టేస్తారా, లేకపోతే దీని మీద ఏదైనా ఎట్లా ముందుకెళ్తారనేది ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అంటే రానున్న రోజుల్లో చర్యలు అయితే తప్పవు అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఆ చర్యలు తీసుకున్నా కూడా ఇప్పటివరకు మనం చూసాం, వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఒక అక్రమ అరెస్టులు, అన్యాయంగా పగ తీర్చుకుంటుంది కూటమి ప్రభుత్వం అనే వాదనలే చేస్తున్నారు కదా సార్. అది సహజంగానే ఏది నిజంగా దోషులైనా కూడా అలానే మాట్లాడతారు. ఇప్పుడు అక్రమ అరెస్టులు అంటే అచ్చెన్నాయుడు గారు ఆయన మామూలు శస్త్రచికిత్స చేసుకొని రక్తస్రావం అవుతున్నా కూడా బలవంతంగా ఏ విధంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చారో చూసాం. దొరిపాడ నరేంద్ర కుమార్ గారు, మరి పట్టాభి, దేవినేని ఉమామహేశ్వరరావు, అలాగే చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇలా చూసుకుంటూ ఉంటే ఎంతమంది దాని మీద ఏ విధంగా అర్ధరాత్రి పూట వెళ్ళేసి అరెస్టులు చేశారో. మరి ఇప్పుడు శాసనసభాపతి చింతకాల అయ్యన్నపాత్రుడు గారి గురించి కావచ్చు, వీళ్ళందరినీ చివరికి చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారిని హోటల్ నుంచి బయటికి రానిలేదు కదా విశాఖపట్నంలో. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయండి. అట్లా చేయట్లేదు కదా వీళ్ళు. ఇంకా వాళ్ళు అక్రమం చెప్పిన మాట్లాడే అవకాశం వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వీళ్ళు తగు చర్యలు తీసుకొని, ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే తక్కువ సమయం అయితే కాదు కదా. 21 నెల 26 రోజులు అంటే తక్కువ సమయం ఏం కాదు కదా. వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు రోజు గొంతెత్తి వీళ్ళు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తేనే కదా ప్రజలు ఈ మాత్రం తీర్పిచ్చింది. మరి అన్నప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి వాళ్ళు ప్రశ్నించే దాంట్లో తప్పులేదు, మనం ప్రశ్నించే దాంట్లో తప్పులేదు. మనం ఏమైనా వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టమంటలేదు, వాళ్ళు చేసినట్టు రఘురామకృష్ణరాజు గారి లాగా తీసుకెళ్ళి కొట్టమని చెప్పట్లేదు. చట్ట ప్రకారం న్యాయబద్ధంగా మీరు చర్యలు తీసుకోండి, వాళ్ళ అవినీతి ఆధారాలు ఉన్నాయి కాబట్టి శిక్షలు వేయించండి అని చెప్పి కోరుకుంటున్నారు. అది తప్పైతే కాదు కదా. ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రశాంతత కోరుకుంటారు. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? అరాచకవాదులు, ఇలా చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళకి శిక్షలు పడి వాళ్ళు బహిరంగ ప్రదేశాలు తిరగకుండా ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రభుత్వంలోనూ పెత్తనం చేసి, ఆ ప్రభుత్వంలోనూ అరాచకం చేసి, ఇష్టారీతిగా ప్రజలను ఇబ్బంది పెట్టి, మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఆ విధంగా తిరుగుతూ ఉంటే ప్రజలు భావిస్తున్నారు. అందుకంటే వేరే ఏముంది? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.